హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్కామ్ వైసెస్ లెగెట్. సో గైస్, ఈరోజు నేను మీకు ఇంకొక వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను గైస్. చాలామంది నాకు తెలిసినంత వరకు అయితే ఇందులో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసే ఉంటారు. ఐ మీన్ ఇన్వెస్ట్ అంటే లైక్ ఎన్రోల్ చేసుకొని ఉంటారు. అండ్ ఐ థింక్ సంబడి హ్యావ్ గాన్ త్రూ దిస్ సైట్. బట్ గైస్, నేను చెప్తున్నా కదా, చాలా వరకు గైస్, మనం ఎప్పుడైనా సరే ఆన్‌లైన్‌లో ఎర్న్ చేయాలి అనుకున్నప్పుడు గైస్, కొంతమంది ఏమో ఆల్వేస్ గోయింగ్ త్రూ ది పీటీసీ సైట్స్ కానీ, లేకపోతే గోయింగ్ త్రూ మొబైల్ రీచార్జ్ సైట్స్ కానీ అట్లా ఉంటాయి. అయితే ఇందులో కొంచెం డిఫరెంట్‌గా అండ్ ఇన్నోవేటివ్‌గా కనిపించింది ఒక వెబ్‌సైట్ ఉంది గైస్. అదేంటంటే మ్యూజిక్ ఎక్స్‌రే. సో మ్యూజిక్ ఎక్స్‌రేలో గైస్ ఏంటంటే, మనం మ్యూజిక్ వింటూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు అని ఒక వెబ్‌సైట్ రావడం జరిగింది గైస్. దిస్ ఈస్ కాల్డ్ మ్యూజిక్ ఎక్స్‌రే. అయితే నాకైతే ఇందులో అకౌంట్ లేదు. నేను హానెస్ట్‌గా ఒప్పుకుంటున్నాను. నాకైతే ఇందులో అకౌంట్ లేదు. కానీ నేను విన్న దాన్ని బట్టి అండ్ నేను రివ్యూస్ చదివిన దాన్ని బట్టి, కానీ గైస్, నేను చెప్తున్నా కదా, వన్స్ నేను ఏదైనా వెబ్‌సైట్‌లో ఎన్రోల్ చేసుకోవాలన్నా, నేను దాన్ని వీడియో చేయాలన్నా సరే, నేను ఖచ్చితంగా దాని మీద రివ్యూస్ చదివిన తర్వాతే మాత్రమే నేను దానిలోకి వెళ్ళడమైనా, దాని గురించి మీకు సజెస్ట్ చేయడమైనా జరుగుతుంది గైస్. సో యూ కెన్ definitely believe me. That's your wish. I am not compelling you to believe me, but that's your wish. Anyway, రివ్యూస్ చదివిన దాన్ని బట్టి అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాస్ గాన్ త్రూ దిస్ సైట్. అండ్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాత్రం గైస్, నేను చెప్తున్నాను కదా, మ్యూజిక్ ఎక్స్రే ఈజ్ ఏ ప్యూర్లీ స్కామ్ వెబ్సైట్. ఎందుకంటే గైస్, ద వర్కింగ్ త్రూ ఎలా ఉంటుందంటే, ఈ మ్యూజిక్ ఎక్స్రే వెబ్సైట్లో ఏంటంటే, మనం వన్స్ ఇందులో ఎన్రోల్ చేసుకున్న తర్వాత దే విల్ సెండ్ అస్ మెయిల్స్ గైస్. ఓకే. సో మనం ఎన్రోల్ చేసుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, ఒక మ్యూజిషియన్ దగ్గర నుంచి మనం యాజ్ ఎ ఫ్యాన్గా మనం ఎన్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో యాజ్ ఎ ఫ్యాన్గా ఎన్రోల్ చేసుకున్నప్పుడు జరిగేటప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే మనకి ఐ మీన్ మ్యూజిక్ ప్లేయర్స్, ఐ మీన్ కంపోజర్స్ ఉంటారు కదా. సో కంపోజర్స్ నుంచి ఏంటంటే, మ్యూజిక్ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని మనం వినడం వల్ల మనకి మనీ అనేది రావడం జరుగుతుందని పెట్టారు. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ లవర్, నేను దాని మీద అట్రాక్ట్ అయ్యాను సీరియస్గా. కానీ వన్స్ ఎప్పుడైతే రివ్యూ గురించి చదవడం అయిందో గైస్, అప్పుడు నేను ఒక బ్యాక్ స్టెప్ వేసాను అనమాట. మైట్ బీ ఐ షుడ్ నాట్ గో ఇన్ టు దిస్ సైట్. ఎందుకంటే, వన్స్ మనం ఎన్రోల్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత గైస్, వాళ్ళు మనకి మెయిల్స్ ద్వారా మ్యూజిక్ లింక్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు మనకి మెయిల్ ద్వారా మ్యూజిక్ లింక్ పంపించడం అనేది జరుగుతుందో, మనం దాన్ని ఓపెన్ చేసి చదివిన తర్వాత, ఐ మీన్ ఓపెన్ చేసి ప్లే చేసుకుంటే మనకి మ్యూజిక్ అనేది వినడం జరుగుతుంది అండ్ మనీ కూడా రావడం జరుగుతుంది. కానీ గైస్, వాళ్ళు చెప్పడం అయితే ఏంటంటే, కొంతమంది అట్రాక్టివ్గా $12 ఇన్ అన్ అవర్ అలా పెట్టేశారు. డూ యూ బిలీవ్ దిస్? $12 ఇన్ అన్ అవర్ అంటే 12 ఇంటూ 70 ఆర్ 60 రూపీస్ మనకు వచ్చేసి, ఒకవేళ మనం 60 వేసుకున్నా సరే, 12 సిక్స్ అని ఎంత గైస్? 72. సో 72 అంటే 720 రూపీస్ అంట. డూ యూ బిలీవ్ 1 అవర్లో మనం 720 రూపీస్ నిజంగా చేయగలమా? ఎందుకంటే బయటకెళ్ళి కూలి పనులు చేసుకోనో, ఇంకేదైనా పని చేసుకొని బతికే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు పర్ డే, అంటే 24 అవర్స్‌లో వాళ్ళు ఆల్మోస్ట్ 10-12 అవర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళకి కనీసం అతి కష్టం మీద 250 రూపీస్ వస్తుంటే, మనం హాయిగా ఇంట్లో కూర్చొని మ్యూజిక్ వింటే మనకి 720 రూపీస్ పర్ అవర్, దట్ టూ పర్ అవర్ రావడం అనేది అసలు మీరు నమ్మగలరా? ఇది అంటే నన్ను ఆలోచింపజేసిన విషయం అయితే ఇది. సో, ఆఫ్‌కోర్స్ చాలామందికి ఆశ ఉండొచ్చు. ఈవెన్ నేను ఆశపడతాను. నాకు నిజంగా ఎవరైనా $12 ఇస్తే 1 అవర్ నేను వదులుకుంటానా ఏంటి? నాకు ఆశ అనేది కలుగుతుంది కదా ఆల్మోస్ట్. ఎవరైనా సరే ఎర్న్ చేయడానికే మనం ఆన్‌లైన్‌లోకి రావడం అనేది జరుగుతుంది. సో, అలాంటప్పుడు ఎంత ఎక్కువ మనీ రావాలో అంత ఎక్కువ వెబ్‌సైట్స్ వైపే మనం చూడడం జరుగుతుంది. కానీ మ్యూజిక్ ఎక్స్‌రేలో ఏంటంటే, వాళ్ళు మెయిల్స్ పంపిస్తారని చెప్పా కదా! మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత $12 రావాలి అంటే, పర్ మ్యూజిక్‌కి వాళ్ళు $0.2 సంథింగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది గైస్. అంటే మనకి $12 రావాలి అంటే ఆల్మోస్ట్ మనకి ఎన్ని రావాలి? $0.2 అంటే 60 రావాలి. 60 మెయిల్స్ వస్తే తప్ప మనకి $0.2 రావడం అనేది అయితే జరగదు. అంటే ఐ మీన్ $12 పర్ అవర్ అని రావడం అనేది జరగదు. కానీ గైస్, నేను ఒక రివ్యూ కూడా చూపిస్తాను మీకు కావాలంటే చూడండి ఇక్కడ. ఆహ్, చూడండి. సో, మ్యూజిక్ ఎక్స్‌రే రివ్యూ. డస్ ఇట్ స్టిల్ వర్క్ ఇన్ 2016 అంట. సో, రివ్యూ ఆన్ మ్యూజిక్ ఎక్స్‌రే. రీసెంట్లీ ఐ స్టంబుల్డ్ అక్రాస్ దిస్ వెబ్‌సైట్ కాల్డ్ మ్యూజిక్ ఎక్స్‌రే, విచ్ క్లెయిమ్స్ దట్ యూ కెన్ గెట్ పెయిడ్ ఫర్ లిజనింగ్ టు మ్యూజిక్ కదా!
సో I am an online opportunity seeker, even నేను కూడా. So things like this caught my attention immediately, and I have signed up and tried it myself. I thought it would be good to share my personal experience with all of you, and thus I have decided to write a review on this. ఓకే. సో ఈ రివ్యూ రాసిందంట అమ్మ చూడండి. దిస్ రివ్యూ వాజ్ రిటన్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ ఆఫ్ 2016 అంట. ఏప్రిల్ 1 2016 రాసింది. అండ్ చూడండి, అండ్ యా దిస్ ఈజ్ నాట్ అన్ ఏప్రిల్ ఫుల్స్ జోక్. సో ప్లీజ్ టేక్ ద రివ్యూ సీరియస్లీ. ఓకే. ఇది ఏప్రిల్ ఫుల్ జోక్ అయితే కాదు. కావాలంటే చూడండి, ఇక్కడ వర్డిక్ట్ నాట్ రికమెండెడ్. చూసారు కదా, నాట్ రికమెండెడ్ అంట. సో వాట్ ఈస్ a music X-ray all about? So how music X-ray is very simple. చూడండి, basically this platform is for new musicians or bands to showcase their talent in music and try to get their songs to reach as many as people as possible and create themselves as fan base కదా. చూడండి, ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఉంది. సెలెక్ట్ యువర్ అకౌంట్ టైప్ యాజ్ ఎ మ్యూజిక్ ఫ్యాన్, సెలెక్ట్ ఫ్యాన్ అకౌంట్ అనమాట. అండ్ తర్వాత మనం ఏం చేయాలంటే గెట్ యాక్సెస్ టు యువర్ ఫేస్బుక్ అకౌంట్, మన ఫేస్బుక్ అకౌంట్ యాక్సెస్ అవ్వాలి. సెలెక్ట్ ఫేవరెట్ జెన్నర్ అండ్ మ్యూజిక్ బ్యాండ్స్. మన ఫేవరెట్ జెన్ అంటే మన జాస్ అండ్ డ్రమ్సా, స్టిక్సా, అవన్నీ చూసుకోవాలన్నమాట. అవన్నీ చూసుకోవాలన్నమాట. అయి చూసుకున్న తర్వాత ఏమైద్దంటే మనం వెయిట్, లిజన్ అండ్ గెట్ పెయిడ్. సో ఇది ఇందులో మనం చేయాల్సిన పార్ట్. దిస్ ఈస్ అ వెరీ బోరింగ్ పార్ట్ అండ్ యూ విల్ నాట్ బీ ఇన్స్టెంట్లీ గివెన్ సాంగ్స్ టు లిజన్ అండ్ రివ్యూ. ఓకే. అలాగే లైక్ ఐ మెన్షన్ ఎర్లియర్, యూ విల్ రిసీవ్ సాంగ్స్ త్రూ మెయిల్ చెప్పాను కదా. అండ్ యూ ఎక్స్పెక్ట్ టు గెట్ అరౌండ్ $0.1 అంట ఫర్ ఎవ్రీ సాంగ్ యూ లిజన్. పేమెంట్ కెన్ బి డన్ త్రూ పేపాల్ బట్ యూ నీడ్ టు రీచ్ ఎ మినిమమ్ అమౌంట్ ఆఫ్ 20. చూడండి, $0.1 ఇస్తారంట. మనం $20 అయ్యేంత వరకు వెయిట్ చేయాలంట. అంటే $0.1 నుంచి $20 కావాలంటే మనం ఆల్మోస్ట్ 200 మెయిల్స్ అనేవి రావాలి మనకి. అయితే చూడండి, ఆహ్, తన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ రాసింది ఇక్కడ. సో, లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఐ హావ్ ట్రైడ్ ఇట్, వాంట్ టు షేర్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ విత్ యూ. దిస్ ఈస్ హౌ ద స్టోరీ గోస్. సో, ఐ హావ్ బీన్ ఎ మెంబర్ ఆఫ్ మ్యూజిక్ ఎక్స్‌రే ఫర్ 2 మంత్స్ నుంచి చేస్తుందంట గైస్. అండ్ తనకు ఓన్లీ $3 వచ్చినాయంట. ఐ ఓన్లీ గాట్ ఏ కపుల్ ఆఫ్ మ్యూజిక్ టు లెసన్ టు ఎవ్రీ మంత్. ఓన్లీ 2 మ్యూజిక్సే వచ్చాయంట తనకి ఫర్ ఎవ్రీ మంత్. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ వర్స్ దట్ వాట్ ఐ హ్యావ్ ఇనిషియల్లీ థాట్. వాళ్ళు చెప్పిన దానికి చేసేదానికి అసలు ఏం సంబంధం లేదు గైస్. సో, ఐ ఎక్స్‌పెక్టెడ్ టు అట్‌లీస్ట్ గెట్ 2 ఆర్ 3 మ్యూజిక్స్ టు లిసన్ ఎవ్రీ వీక్. బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి దట్ కేస్. కనీసం ఒక వీక్‌కి 2 ఆర్ 3 మ్యూజిక్ అయినా వస్తదనుకుందంట. కానీ తనకు ఒక మంత్‌కి 2 మ్యూజిక్స్ వచ్చినాయంట. బట్ అలా వస్తే ఇంక మనం అసలు ఎర్న్ చేయగలమా? కావాలంటే ఇక్కడ చూడండి, గూగుల్‌లో అండ్ యూట్యూబ్‌లో వాళ్ళెలా మెన్షన్ చేశారంటే, మనకి పర్ డే $10 అంట. అండ్ సమ్ వర్స్ట్ స్టిల్ టాక్డ్ అబౌట్. కొంతమందయితే పర్ అవర్‌కి $12 అని ఇచ్చారు. అసలు జరిగే పనేనా అది? సో, ఇలా ఉంటది గైస్. మీరు కావాలంటే మీకు రివ్యూ లింక్ కూడా పెడతాను. మీరు చదువుకోండి. మీరు వన్స్ ఒకవేళ గనక ఇదనే కాదు సార్ గైస్, మీరు ఏ వెబ్‌సైట్ ట్రై చేయాలన్నా సరే, నా ఫ్రీ సజెషన్ ఏంటంటే ఫస్ట్ గో త్రూ ద రివ్యూ. అఫ్‌కోర్స్ ఇది మనకి నెగెటివ్‌గా ఉంది. సమ్ మైట్ బీ పాజిటివ్‌గా ఉన్న రివ్యూస్ కూడా ఉంటాయి గైస్. కానీ వన్స్ మీరు ట్రై చేయండి. అది నెగెటివ్‌కి ఎన్ని రేటింగ్స్ వచ్చినియి, అలాగే పాజిటివ్‌కి ఎన్ని రేటింగ్స్ వచ్చినాయో చూడండి. విచ్ రేటింగ్ ఈస్ హైయర్ యూ కెన్ గో త్రూ దట్ గైస్. దిస్ ఈస్ మై ఫ్రీ వెబ్‌సైట్ అండ్ ఈవెన్ నేను ఇలాగే ట్రై చేస్తాను. నేను ఎప్పుడైనా ఏదైనా వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే గనక. సో ట్రస్ట్ మీ గైస్. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. అలాగే కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకివ్వండి. సో, నేను ఇంకా బెటర్ వీడియోస్ మీకు చేయగలను గైస్. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ ఎంకరేజ్ మీ యాస్ ఐ వాజ్ ఎ న్యూ కమర్ టు దిస్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ టు వార్న్ యూ అబౌట్ ఎ scam website and to make you know about some few genuine websites which was a 1% ఇన్ 100%. ఓకే. అంటే మీకు అర్థమైంది అనుకుంటా. 100%లో మనకు 1% మాత్రమే జెన్యూన్ అనేది ఉండడం జరిగింది గైస్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌లో అయితే. సో, ఆ 1%ని వెతికి తీయగలిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈవెన్ ఐయామ్ ట్రైయింగ్ టు డూ దట్. ఐ కెనాట్ టెల్, నేను మీకు చెప్పట్లేదు నేను అందులో ఉన్నాను అని. కానీ ఐయామ్ ట్రైయింగ్ టు డూ దట్. సో, ప్లీజ్ ఎంకరేజ్ మీ గైస్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్.